నా కర్మల వల్ల తమ నుండి ఏదైనా వరాన్ని పొందడానికి అధికారం పోగొట్టుకున్నాను. చివరిగా దయతో ఒక వరాన్ని ప్రసాదించండి. నేను ఏదో ఒక రూపంలో ఎల్లప్పుడూ మీతోనే ఉండాలి. ఎప్పుడు తమరి పేరుతో పాటుగా నా పేరు కూడా మీ పేరుతో పాటు వినిపించాలి. నీకు తగిన దండన లభించింది. అయినా నీవు నా భక్తుడవు. అందువల్ల నీ కోరిక నేను తప్పక తీరుస్తాను. తథాస్తు. ధన్యవాదాలు ప్రభు. నేటి నుండి నేను నా వస్త్రంగా గజాసురుని చర్మం ధారణ చేస్తాను. తమరిక కైలాసం బయలుదేరే సమయం ఆసన్నమైంది. అక్కడ పార్వతీదేవి మీకై నిరీక్షిస్తున్నారు. పార్వతీ, నువ్వు ఇక్కడే ఉండు పుత్ర, నేను ఇప్పుడే వస్తాను. తమరిప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మాత? జయ విజయల్ని వెతకడానికి. నేను స్నానానికి వెళ్ళాలి. అందుకే నీకు వాళ్ళు తోడుగా ఉంటారు. కైలాస ద్వారానికి కాపలా ఉంటారు. నేనుండగా వేరే వాళ్ళ అవసరం ఏముంటుంది మాత? తమరేం ఆలోచించకండి. నేను కైలాస ద్వారాన్ని కాపలా కాస్తాను. నేను వచ్చిందే మీకు సేవించడానికి. ఆహా, కానీ ఆ కార్యాన్ని నువ్వెలా చేయగలవు పుత్రా? ఎలా చేస్తానో తమరే చూస్తారుగా. తను దివ్యపుత్రుడైనా తనకి మరిన్ని శక్తుల్ని ఇవ్వాల్సి ఉంది.